వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. విపత్తులు వచ్చినప్పుడే అధికారుల సమర్థత బయటపడుతుందని పూర్తి అప్రమత్తతో ఉండి డైనమిక్గా పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. చెరువులు, వాగుల్లో వరద ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలో తాజా పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు సీఎం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. గతంలో జరిగిన ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని చెప్పారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా డైనమిక్గా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్పై ఆర్కిటెక్ట్స్తో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రెసిడెన్షియల్ పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీ, ప్లే స్కూళ్ల తరహాలో 3వ తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించి అంగన్వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని కోరారు. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ సిఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు వసతులు కల్పించి మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. తీవ్ర అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం ఇవాళ, రేపు ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. ఈశాన్య తూర్పు జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నిరుద్యోగుల ఉద్యమానికి రేవంత్ సర్కార్ తలవంచింది. ఎట్టకేలకే గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 రాత పరీక్షను డిసెంబర్కు వాయిదా వేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగుల ఉద్యమం ఫలించింది. గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేసింది ప్రభుత్వం. గత నెల రోజులుగా నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లలో నిరుద్యోగులు పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. నిరసనలు, ఆందోళనల్లో పాల్గొన్న నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపి లాఠీలు జులుపించారు. ఇటీవలే అశోక్ నగర్లో అర్ధరాత్రి వేళ భారీ నిరసన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. తెలంగాణ సచివాలయం ముట్టడికి కూడా నిరుద్యోగులు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మొత్తానికి నిరుద్యోగుల ఉద్యమం ఫలించింది. గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో నిర్వహించనున్న గ్రూప్ 2 రాత పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా చూపడంతో పాటు విమాన సర్వీసులు, రైలు ప్రయాణాలకు ఆటంకం కలిగించింది. మైక్రోసాఫ్ట్ సర్వర్లో టెక్నికల్ ఇష్యూ కారణంగా భారత్లో ఐటీ విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్లోని వివిధ రాష్ట్రాల్లో ఫ్లైట్ సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపంపై
కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రియాక్ట్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంప్రదింపులు జరుపుతుందని పేర్కొన్నారు. టెక్నికల్ ఇష్యూ రావడానికి గల కారణాలను గుర్తించామని, అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సిఈఆర్టీ తగిన మార్గదర్శకాలు, సూచనలు ఇస్తుందని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపం ఎఫెక్ట్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్పై ప్రభావం చూపించలేదని స్పష్టం చేశారు. నెల్లూరులో రొట్టెల పండుగను సందడిగా నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీనికి 20 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేసింది. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడుతూ బారాషాహీ దర్గా చరిత్ర చాలా గొప్పదని, భక్తుల నమ్మకం మరింత గొప్పదన్నారు. బారాషాహీ దర్గా అంటే తనకు కూడా నమ్మకమని పేర్కొన్నారు. రొట్టెలు పంచుకోవడం, కోరికలు తీరడం, ప్రార్థనలు చేయడం భాగంగా రొట్టెల పండుగ గొప్పదన్నారు. కోరికలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి మరొకరికి ఇవ్వడం నమ్మకమని పేర్కొన్నారు. సర్వమత సమ్మేళనాన్ని ఇక్కడ చూడవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాకెట్ లాంచ్ చేయాలన్న దేవుడిని ప్రార్థించి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరికి నమ్మకమైన దేవుడిని వారు ప్రార్థించాలని సీఎం తెలిపారు. సుమారుగా ఈ పండుగకు 20 లక్షల మంది భక్తులు వస్తున్నారని, అందుకే 5 కోట్ల నిధులు కేటాయించమన్నారు సీఎం చంద్రబాబు. రొట్టెల పండుగకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉందని, సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన నేపథ్యంలో భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్ మరో వాహనంలో వినుకొండ వెళ్లారు. కాగా జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి పేదవాగు బాధితులకు భరోసా కల్పించారు. అందరూ వరద సహాయక కేంద్రాలకు రావాలంటూ బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఐటీడీఏ పీఓ సూర్యతేజతో కలిసి ముంపు గ్రామాల్లో ఆమె పర్యటించారు. పేదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోయి కొట్టుకుపోయిన గ్రామాలను పరిశీలించారు. అల్లూరి నగర్ వాసులను పరామర్శించి భరోసాను నింపారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయక కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన వసతి సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతి అధికారి వరద తగ్గే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దిపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న టీ టైంలో విక్రయిస్తున్న సమోసాలో పురుగులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా సమోసా కొనుగోలు చేసిన వినియోగదారుడు షాక్ గురయ్యాడు. అనంతరం కోపద్రిక్తుడై వినియోగదారుడు ఒక్కసారిగా టీ టైం నడుపుతున్న యజమానితో వాగ్వాదానికి దిగాడు. సమోసాలు ఎప్పుడు తయారు చేశావని, ఎంతమంది జీవితాలతో చెలగాటమాడుతావంటూ ప్రశ్నించాడు. దీనికి యజమాని ఆ సమోసాలను ఇక్కడ తయారు చేసినవి కాదని బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సమాధానం చెప్పడంతో ఈ గొడవ సద్దుమణిగింది. అనంతరం టీ తాగేందుకు వచ్చిన జనాలు టీ టైం యజమాని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేరువేరుగా ఇస్తామని తెలిపారు. కరీంనగర్ R&B గెస్ట్ హౌస్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల అంశంపై త్వరలోనే కేబినెట్ లో చర్చిస్తామని చెప్పారు. రేషన్ కార్డులకు అర్హులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై మంత్రివర్గంలో చర్చించాక మార్గదర్శకాలు ఖరారు చేస్తామన్నారు. గైడ్లైన్స్ ఖరారైన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ కాదని చేస్తున్న ప్రచారం ఆయన ఖండించారు. కొత్త రేషన్ కార్డుల విషయం కూడా నేను స్పష్టమైన ప్రకటిస్తున్నా. మేము కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము. రేషన్ కార్డు కేవలం రేషన్ కోసమే ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది. మేము ఇప్పుడు క్యాబినెట్లో కొత్త రేషన్ కార్డుకి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఏ క్రైటీరియాపై కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము.
రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని రైతు బంధువుడిగా కాంగ్రెస్ ఎంపీలు కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశారంటూ ఎంపీ మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డి సేవలను ఇతర రాష్ట్రాలను ఉపయోగించుకునేలా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని మల్లు వెల్లడించారు. నిన్న మొన్నటిదాకా గుజరాత్ మోడల్ అని చెప్పేవాళ్ళు. యాక్చువల్గా నిన్నటి నుంచి భారతదేశం మొత్తంలో 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినటువంటి తెలంగాణ, 2 లక్షల అప్పు మాఫీ చేసినటువంటి తెలంగాణని తెలంగాణ మోడల్ గా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారు ఏఐసిసి అధ్యక్షులు గారికి, అదే రకంగా కేసీ వేణుగోపాల్ దృష్టికి మేమంతా 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలము వారి దృష్టికి తీసుకుని వెళ్లి భారతదేశంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి, అదే రకంగా రైతులకు 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తాం. ఈ వస్తున్నటువంటి డబ్బులు రైతులకు అందేటట్టు, అందిన తర్వాత వాళ్ల స్పందన తెలుసుకుని ప్రజానాయకులుగా మీరు పనిచేయాలని చెప్పాడు. అదే ప్రజలకి, ప్రజా పరిపాలనకి నిలువుటద్దం. ఇంతకుముందు ఎప్పుడైనా ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, ప్రజల్ని ఈ హరీష్ రావు గాని, కేటీ రావు గాని ఇన్వాల్వ్ చేశారా? వాళ్ళు ఎప్పుడు చేయలేదు. వాళ్ళంతా ఆ 4-5 కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, వీళ్ళు కూర్చోటం, నిర్ణయాలు చేయటం, మాట్లాడటం. అది అసలు ప్రజాప్రభుత్వం ఉన్నట్టే కాదు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వ్యాస పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం నుంచి మహావిశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ముదోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ గర్భగుడి నుంచి వ్యాస భగవస్తుని ఆలయానికి మంగళ ద్రవ్యాలు తెచ్చి ప్రతిష్ఠించారు. ఏటా 3 రోజుల పాటు సాగే ఉత్సవాలు ఆదివారం ప్రత్యేక పూజలు పూర్ణహుతితో ముగిస్తాయని అర్చకులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారు శాకంబరి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోనూ కూరగాయలతో అలంకరణ చేశారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తెల్లవారుజామున మూల విశేష పూజలు చేశారు. అనంతరం విశేష పంచామృతాభిషేకం, 1,00,000 ద్రాక్షార్చన, పుష్పార్చన, చండీ హోమం నిర్వహించారు. ఏపీలో జోరు వానలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో గోదావరి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరపి లేని వానలు దాటికి జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 1000 ఎకరాలు నీట మునిగాయి. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న వేళ లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు సఫలమయ్యాయి. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ఐసీడీఎస్ డైరెక్టర్ పరిష్కరిస్తామని ఆందోళన చేస్తున్న వారికి హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు, పెంచిన వేతనాల అమలును నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రిటైర్మెంట్ ప్రయోజనాలపై అంగన్వాడీలకు అండగా నిలుస్తామని, ప్రభుత్వంతో చర్చించాక డిమాండ్లను జీవోలో చేరుస్తామన్న డైరెక్టర్ చెప్పినట్టుగా సమాచారం. ఈ మేరకు ఐసీడీఎస్ డైరెక్టర్ హామీతో ఆందోళన విరమించిన అంగన్వాడీలు హామీలు అమలు చేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కండిషన్లు లేని వాహనాలు ఇచ్చారని, భద్రత తగ్గించారని మాజీ సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టింది. జగన్కు ప్రస్తుతం Z+ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ నిర్ధారించింది. వాహనం ఫిట్నెస్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వం తోసిపుచ్చింది. జగన్కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్నెస్ తో ఉందని, కండిషన్ చూసిన తర్వాతే వీఐపీకి కేటాయించామని అధికారులు స్పష్టం చేశారు. సౌకర్యంగా లేదని, జగన్ కారు దిగి వాహనం ఫిట్ గా లేదని ప్రచారం చేయడం తగదంటున్నారు. జగన్ కారు దిగిన తర్వాత అదే కాన్వాయ్లో ఆ వాహనం వెళ్లిందని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారని ప్రచారాన్ని కొట్టిపారేశారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం జగన్కు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.